ప్రభు అయిన యేసు నామం పేరట మరి యొక్క పర్యాయం మీ అందరికీ కూడా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. నిజంగా క్రిస్మస్ సమయం దగ్గర వచ్చి ఉంటున్నది. మనమందరూ కూడా క్రిస్మస్ ఆనందంలో ప్రవేశించాలని ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటున్నాం. ఈ దినం ప్రత్యేకంగా ధ్యానం చేయబోయే అంశం మరియమ్మ గురించి మనం మాట్లాడుకోవాలని ఆశపడుతున్నాను. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రభుడా యేసయ్య నీ ఘనమైన నామంకు ప్రభా, శక్తి గల నామంకునైనా తండ్రి, ప్రేమ గల నామంకు ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి, ఇదిగో నీ యొక్క వాక్యాన్ని ప్రభా, మరి ముఖ్యంగా క్రిస్మస్ సన్నివేశాలన్నీ కూడా ప్రభా ఒక్కొక్క రీతిగా నాయన మేము ఒక్కొక్క కోణాల్లో ప్రభా మేము చూస్తుండగా యేసయ్య నీ యొక్క పరిశుద్ధ ఆత్మ దేవుడిని ప్రభా మా మధ్యలో ఉంచి నాయన ఏ రీతిగా మేము అర్థం చేసుకోవాలనో ప్రతి ఒక్క బిడ్డకు నాయన మీరే తెలియపరిచి ప్రభా ఆనందింప చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క క్రిస్మస్ సందేశం మనం మాట్లాడాలంటే ఎన్నో ఉన్నాయన్నమాట. అది ఒక గొప్ప కార్యం దేవుడు మన మధ్యలో చేసినాడు. దేవాది దేవుడే మన మధ్యలో మనుష్య రూపంగా తీసుకొని ఒక చిన్న పశుపాలుగా మన మధ్యలోకి వచ్చి ఆయన ఆ యొక్క రక్షణ కార్యాన్ని మన మధ్యలో ఎంతో గొప్పగా చేశాడు. మనమందరూ కూడా చిన్ననాటి నుండి ఈ యొక్క క్రిస్మస్ డ్రామాలు వేస్తానే ఉంటాం. రకరకాల పోర్షన్స్ తీసుకుంటాం. కొంతమంది అయితే దేవదూతలు, కొంతమంది అయితే మరియమ్మ, యోసేపు, మరి అందరూ కూడా గొల్లలు, జ్ఞానులు, వీళ్ళందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎన్ని సంవత్సరం మనము ఆ యొక్క డ్రామాస్ వేస్తే కూడా మనకు తనివి తీరదనమాట. ఎందుకంటే అది ఎంతో ఉల్లాసంగా ఆనందంగా ఉంటుంది అనమాట. బైబిల్ గ్రంథం మనం లోడే కొద్దికి దాంట్లో ఎంతో ఆనందం మనకు కనబడుతుంది. వీ నీడ్ టు సర్చ్ ద డాక్ట్రిన్స్. ఆ స్క్రిప్చర్స్ అన్నీ కూడా మనము చూడాలన్నమాట. అవి చదివేటప్పుడే అది జీవంతో కూడింది కాబట్టి మనకు ఆనందం వస్తుంది. కాబట్టి ఈ దినం ప్రత్యేకంగా మరియమ్మ తల్లి గురించి కొంచెం మనము ధ్యానం చేసుకుందాం. అంతకుముందు ఇజ్రాయిల్ ఒక అలవాటు ఉంటున్నది. అది ఏంటంటే ఆ యొక్క రాకడ కొరకై, యేసయ్య రాకడ కొరకై, యేసయ్య మెస్సియా రాకడ కొరకై ప్రజలందరూ వేచి ఉన్నారన్నమాట. అంటే మరి ముఖ్యంగా స్త్రీలు. ఎందుకంటే ఒక వచనం సెలవిస్తుంది. మొట్టమొదటిగా ఐజయా 7:14 ఈ రీతిగా సెలవిస్తుంది. మెస్సియా విల్ కమ్ ఫ్రమ్ ద వర్జిన్ మదర్. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు ఇచ్చును, ఆలకించుడి, కన్యగా గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదరు. చూడండి, కన్యక గర్భం ధరిస్తుంది అన్నమాట. ఆ యొక్క వాగ్దానము, ఆ యొక్క ప్రవచనం ఉంది. అది అందరికీ ఇజ్రాయెల్లో తెలుసు. ఎందుకంటే ధర్మశాస్త్రం వాళ్ళు పాటించేవాళ్ళు, ప్రతినిత్యం వాక్యము చదివేవారు. ఇంకొక వాక్యం కూడా చూటిగా ఉంది. అది ఆదికాండంలో మనం చూస్తే 3వ అధ్యాయము 15వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. మరియు నీకును స్త్రీకును నీ సంతానముకును స్త్రీ సంతానముకును వైరం కలుగ చేసేదను, అది నీ తల మీద కొట్టును, నీవు దాని మడిమి మీద కొట్టుదవని చెప్పాను. ఇది మొట్టమొదటిగా ఎప్పుడైతే లూసిఫర్ అను సాతాను ఆదాము అవ్వను మోసపురిచినప్పుడు ఆయన దేవుడు యెహోవా దేవుడు వాళ్ళని క్షపిస్తున్నాడు అనమాట. శపించినప్పుడు ఆమెకు ఇవ్వబడిన ఒక మాట, అవ్వకు మన ఆది తల్లికి ఇవ్వబడిన మాట, మరియు స్త్రీ సంతానానికి నీ సంతానానికి, అంటే దేవునికి సాతానికి అక్కడ వైరం కలుగుతుంది. అయితే ఆయన సిలువలో ఆ యొక్క సాతాన్ యొక్క తలను చిదగొట్టాడు అనమాట. అది అక్కడ జరగబోయేది. ఆ కార్యాన్ని ప్రవచనార్థంగా దేవుడు ముందే వాళ్ళకు తెలియపరుస్తున్నాడు. మన దేవుడు ప్రవచనార్థముగా అనేక కార్యాలను మనకు నిబంధన ద్వారా తెలియపరిచినాడు అనమాట. ఇది జరగబోతుంది అంటే ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా వేచి ఉన్న సమయం. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా చూడండి, అబ్రహాముకు బిడ్డలేదని ఆయన ఎంతో బాధపడుతున్నాడు. ఎందుకంటే సారా తన గర్భంలో అలాంటి స్త్రీ పుట్టాలి, ఆ స్త్రీ గర్భంలో యేసయ్య పుట్టాలని ఆశ. అలాగనే రేచల్, రాగేల్, రెబెకా, ఇంకా అన్న అందరు కూడా స్త్రీలందరూ కూడా ఇజ్రాయెల్లో దే వర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద చైల్డ్ టు బి బార్న్ ఇన్ దేర్ వూమ్. అంటే ప్రతి రాత్రి కూడా వాళ్ళు ఇజ్రాయెల్లో కలిగిన స్త్రీలందరూ కూడా ప్రార్థన చేసుకునేవారంట. అంటే నా గర్భంలో ఈ శిశువు పుట్టాలని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశతో మెస్సియా కొరకే వేచి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అలాంటి సమయంలో దేవుడు ఎవరిని ఎన్నుకున్నారంటే మరియమ్మను ఎన్నుకున్నాడు అనమాట. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాము. అక్కడ ఏం రాయబడిందంటే మొదటిలో లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయ నుంచి నజరేతుల ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక దేవుని చేత పంపబడను. ఆ కన్యక పేరు మరియా. అంటే ఇక్కడ మనం చూస్తాము కన్యకైన మరియా.
ఆ మరియాను యోసేపు వాళ్ళిద్దరు కూడా దావీదు వంశంలోనే వచ్చినవారు. ఆ లీనియాలజీ మనం చూచినప్పుడు వాళ్ళిద్దరు కూడా దావీదు గోత్రంకు చెందిన వాళ్ళు అనమాట. వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని కూడా బెట్రాతలు చేయబడి ఉందన్నమాట. అంటే వాళ్ళిద్దరు నా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఇద్దరు కూడా ప్రదానం చేయబడి ఉంది అని రాయబడింది అనమాట. ప్రధానం అంటే బెట్రాతలు చేయబడింది. అటువంటి ఒక కన్యకకు యెహోవా యొక్క ఆత్మ యెహోవా దూత కనబడి గబ్రియల్ దూత మరియమ్మను దర్శించినట్లు మనం వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏమంటే గలిలయన నజరేతులో ఏమైనా మంచి కలదా అనే వాక్యం ఉంటున్నది. అయితే నజరేతులోనే మంచి కార్యం జరిగింది. ఈ లోక రక్షకుడు నజరేతు ప్రాంతం నుంచే చెందినవారు యేసయ్య. అక్కడ మనం చూస్తే అది చిన్న కుగ్రామం అన్నమాట. ఒక పెద్ద ఫేమస్ సిటీ అట్లా ఏం కాదు. ఆ యొక్క గలిలయ ప్రాంతంలో నజరేత్ అనేది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో వీళ్ళిద్దరూ చాలా బీదోళ్ళు అన్నమాట. అయితే ప్రార్థన పర్రాలుగా మరియమ్మ ఉన్నట్లు మనము చూస్తాము. ఆమె యోసేపుకు ప్రదానం చేయబడింది, పట్టబడింది. అయితే ఆమె దేవుని భక్తురాలని మనకు ఎలాగ తెలుస్తుందంటే ఆమె ఆ వాక్యము ఎప్పుడైతే దేవదూత వచ్చి ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె ఒక స్తుతి పాట పాడుతుంది. ఆ స్తుతి పాటలో ఏమని చెప్తుందంటే ప్రభువును గణపరిచి ఆయన తను దాసురాలి దీన స్థితిని కటాక్షించెను అని సెలవిస్తుంది. అంతేకాకుండా నా ఆత్మ నా రక్షకుడైన దేవునంది ఆనందించెను. అంటే సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను అని చెప్తాను. గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని సెలవిస్తాను. అంతేకాకుండా ఆయనకు భయపడే వారికి ఆయన అధికారం ఇచ్చును, తరతరాలకు ఆయన వాళ్ళని కాపాడును సెలవిస్తుంది. ఇంకా 54వ వచనం మనం చూస్తే అబ్రహామునకును అతని సంతానంకును యుగాంతం వరకు తన కనికరం చూపి జ్ఞాపకం చేసుకొనిను అని ఆమె పాటల ద్వారా స్తుతిస్తుంది అనమాట. అంటే అందులో నుంచి మనకేం అర్థమవుతుందంటే ఆమె ఒక భక్తురాలు. షీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్ టు కమ్. మెస్సియా రాకడ కొరకై అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఆయన నెరవేర్చేవాడు అని ఆమె ఎంతో ఆసక్తితో వేచి ఉన్నట్లు మనం చూస్తాం అనమాట. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆమె పాట పాడుతుంది. ఇంకా కార్యమేం జరగలే, ఊరికే ఆ శుభవర్తమానం తెలియపరిచిన వెంటనే ఆమె యొక్క స్తుతి పాట పాడుతుంది. అందులో నుంచి మనం ఏమనుకుంటామంటే షీ వాజ్ అ గాడ్లీ ఉమెన్ ప్రేయింగ్ టు ద లార్డ్, వెయిటింగ్ ఫర్ ద మెస్సియా టు కమ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ షీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఎ డెలివరెన్స్ అనమాట. అబ్రహాముకు ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగం అందరికీ ఒక విడుదల మెస్సియా ద్వారా రావాలని ప్రార్థించే స్త్రీలో మరియమ్మ కూడా ఒకటిగా మనకు కనబడుతుంది అనమాట. అక్కడ మనం చూస్తాము ప్రదానం చేయబడింది. ఇక్కడ మనం ఒక మాట ఆలోచన చేయాలి. అదేమంటే ఆ దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకున్నాడని మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 28 వరకు మనం చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, వాళ్ళు వెర్రి వాళ్ళే. ఎందుకంటే అమాయక ప్రజలు యోసేపు మరియమ్మ ఆ యొక్క నజరేతు ఊరిలో ఒక గ్రామంలో వాళ్ళు ఉంటున్నారు. అలాంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. గొప్ప రాజవంశంలో ఎవరిని ఆయన పోయి ఎన్నుకోలేదనమాట. ఒక భవనంలో పెద్దవాళ్ళని ఎన్నుకోలేదు, కానీ ఒక చిన్న గ్రామంలోనే ఒక బాలిగ 14 నుంచి 16 సంవత్సరం ఉండే ఒక మరియమ్మ చిన్న బిడ్డ, ఆమెను దేవుడు ఎన్నుకున్నట్లే చూస్తాం. కాబట్టి ఈ దినంలో కూడా మన హృదయాన్ని దేవుడు పరీక్ష చేస్తాడు. హౌ ఆర్ వి వెయిటింగ్ ఫర్ ద లార్డ్, ఆర్ వి ప్రేయింగ్ టు ద లార్డ్? మన జీవితం ఎలాగ ఉంటుంది? అలాంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నారు అనమాట. అయితే మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడు. ఇక్కడ వచనం ఏం చెప్తుందంటే ఆ దూత లోపలికి వచ్చి దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. భయపడుకుడి, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమార్ని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, అతని రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఎంత గొప్ప మాట చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుని యొక్క కృప నీ మీద
నిలిచి ఉంటున్నది, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమె భయపడుతుంది. అయితే ఈ మాటలన్నీ కూడా గాబ్రియల్ పలికినట్లు మనం చూస్తాం. చూడండి, బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని యొక్క కృపను పొందుకున్నారు. అలనాడు ఈ యొక్క లోకమంతా కూడా నాశనం చేసినప్పుడు దేవుని కనుదృష్టిలో నోవకు మాత్రము దయ పొందగలిగినాడు అనమాట. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి ఆ 8 మంది నిలబడిగారు కనుక లోకంలో జనరేషన్స్ వైస్ మనుషులు ఇంకను పెరగగలిగారు. గాడ్ సేవ్డ్ ఓన్లీ దోస్ 8 పీపుల్. వాళ్ళ యొక్క గ్రేస్ పొందుకోగలిగారు. అలాగనే యోసేపు చూడండి, వాళ్ళు గుంతలో వేసినప్పటికీ, చెరచాలిలో వెళ్ళినప్పటికీ ఆయన యొక్క దర్శన మేరకు దేవుని మీద ఆధారపడి నిలబడినాడు. దేవుని యొక్క శక్తి ఆయనకు ఎక్కడ వెళ్ళి నా వాక్యం ఏం సెలవిస్తుందంటే, గాడ్ వాస్ విత్ జోసెఫ్ అని వాక్యం ఉంటున్నది. దేవుడు మనతో పాటు ఉంటున్నారా, ఆయన కృప మనకు ఉంటున్నదా అని ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. మనం ఒకవేళ పాపంలో పడిపోవచ్చు, తిరిగి లేవచ్చు. అయితే యోసేపు ఏ పాపము ఎరగని వాడు. అయితే ఆయన నిరీక్షణ ఒక గోల్ పెట్టుకొని దేవుని వైపు ఆయన పరిగెత్తాడు. ఆ యవనస్తుని వెనుక కూడా దేవుని యొక్క దయ ఉండింది. ఎందుకంటే ఇజ్రాయేల్ అందరూ కూడా ఒకానప్పుడు ఆ యొక్క కరుకాలంలో ఐగిప్తుకు రాబోతున్నారు. వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని సమృద్ధిగా వాళ్ళని తృప్తిపరచాల. కాబట్టి వాళ్ళందరికంటే ముందు యోసేపును దేవుడు అక్కడ పంపించినట్లు చూద్దాం. ఇంకా మోసెస్ను చూస్తే ఎక్కడైతే శాసనము అక్కడ ప్రారంభం అయిందో ఆ యొక్క ఫరో ఆ ఇంటిలోనే మోషేను దేవుడు పెట్టి అక్కడ పెంపొంద చేసినట్లు చూస్తాం. ఆయన దయ, ఆయన యొక్క కృప ఆయనకు దొరికిందనమాట. ఆ రీతిగానే ఎస్తర్ను కూడా మనం ఆలోచన చేసినప్పుడు, ఎస్తర్ యూద కులం అంతా కూడా రక్షించాలంటే మొర్దెకాయి ఆమెను ఒక చిన్నాన పెంచుకుంటా ఉన్నాడు. ఒక బీద కుటుంబంలో ఆమె పెంచబడింది. అయితే అటువంటి బిడ్డను తీసుకొని పోయి దేవుడు ఏం చేస్తున్నాడు, అగస్వేరు రాణిగా చేస్తున్నాడు అనమాట. రాణిగా చేసినప్పుడు యూద కులం అంతా కూడా చంపివేయాలని ఆమాన్ తలపోసినప్పుడు అక్కడ ముందు నిలబడి ఎస్తరు వాళ్ళ కోసము అక్కడ శ్రమ పొంది ఆ యూదులందరినీ కాపాడుతుంది. అలాగా మరియమ్మను కూడా మనం చూస్తే, మరియమ్మ లోకమందటి కొరకై ధైర్యం వగించి యేసయ్యను ఈ లోకానికి తీసుకొచ్చుటకు ఆమె ధైర్యం తెచ్చుకునే యొక్క హృదయం ఆమెలో ఉంటున్నది అని కనుకొని ఆ యొక్క గబ్రియల్ దేవదూత ఏమంటున్నాడంటే, మహా భాగ్యవతి అంటున్నాడు అనమాట. దేవుని దయ నీ మీద ఉంటున్నది, నువ్వు కృప పొందిన దానివి, దేవుడు నీకు తోడై ఉన్నాడని ఒక మంచి సల్యూట్, చక్కని ఒక శుభవర్తమానము మరియాకు చెప్తుంది అనమాట. ఈ యొక్క దయ పొందిన వాళ్ళందరినీ మనం చూస్తే మన జీవితంలో కూడా, ఇఫ్ యు ఆర్ అ చోజన్ వెజల్, వాట్ ఎవర్ ప్రాబ్లం దట్ కమ్స్, గాడ్ విల్ సేఫ్ గార్డ్ యూ. మరి మాకు కూడా అనేక ప్రాబ్లం వచ్చింది, శ్రమలు వస్తుంది, ఆమె కూడా తెలుసు ఆ ప్రాబ్లం రాబోతుందని. అయితే అటువంటి సమయంలో కూడా ఆమె స్త్రీలలో ఘనంగా దేవుని కోసం నిలబడింది. తర్వాత వాక్యంలో దాన్ని మనము చూడగలుగుతాం. సో ఇఫ్ యు ఆర్ అ చోజన్ వెజల్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఓన్లీ యూ నీడ్ టు హ్యావ్ ద ఫెయిత్ అండ్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్ ఫర్ ద లార్డ్. మనం దేవుని కోసం ధైర్యం వగించి నిలబడాలని దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు. ఇక మరియమ్మ అలాగనే నిలబడినట్లు మనం చూస్తాం. మరి దేవదూత ఏమంటున్నదంటే, మరియా ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగము ఏలును, అతని రాజ్యము అంతం లేనిదై ఉండును సెలవిచ్చినాగా మరియా అడుగుతాంది. మరియా, నేను పురుషుని ఎరుగని దాని కదా, ఇది ఎలాగ జరుగునని దూతతో అడగగా, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియా నీ బంధురాని ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాటను నిరతకం కానేరదని ఆమెతో చెప్పాను. ఎంత గొప్ప మాట చూడండి. దేవదూత పలుకుతున్నాడు. మరియమ్మ సింపుల్ గా అడుగుతుంది, అయ్యా ప్రభా, ఇది ఎలాగ జరుగుతుంది, ఇది నేను పురుషుని ఎరుగను కదా, నేను కన్యక కదా అని ఆమె మాట్లాడుతుంది. అయితే వెంటనే అంటున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చిను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. ఎందుకంటే మనం పాత నిబంధనలు చూస్తాము, నిర్గమకాండం 40:34 నుంచి 35 వరకు చూస్తే 40 అధ్యాయంలో ఏం సెలవు ఇవ్వబడిందంటే, ప్రత్యక్షపు గుడారం, ఆ యొక్క గుడారం మీద దేవుని యొక్క మేఘం కమ్ముకుంటుంది అనమాట. అయితే ముఖాముఖిగా దేవునితో మోషే మాట్లాడినాడు. అంతేకాకుండా మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనం కూడా ఆ యొక్క రూపాంతరం కొండలో కూడా మనం చూస్తాము. పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు కూడా యేసయ్యతో పట్టి ఉన్నప్పుడు ఒక మేఘం వాళ్ళ చుట్టూ కమ్ముకునింది. ఆ రీతిగానే మరియమ్మను కూడా ఒక మేఘం కమ్ముకుంది. పరిశుద్ధాత్మని మీదకి వచ్చును. ముఖాముఖిగా వాళ్ళు మాట్లాడగలిగారు, దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు వినగలిగినారు.
గబ్రియల్ దేవదూత కూడా అలాగే చెప్తాది, నువ్వు శక్తి పొందుతావు, ఆ యొక్క మరి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అని మరియకు చెప్పబడింది అనమాట. అయితే ఈ దినములలో కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తి నిన్ను నన్ను కూడా ఆవరిస్తుంది. మరియమ్మ ధైర్యం వగించి ఆఖరి వరకు సిలువ వరకు యేసయ్యను వెంబడించినట్లు మనం చూస్తాం. అదే పరిశుద్ధాత్మ శక్తి నీకును నాకును ఇవ్వబడుతుంది. దూత చక్కగా చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిష్యువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి, అలాంటి పరిశుద్ధాత్మను మీరు కూడా పొందుకోండి అని దేవుడు మనల్ని కూడా నూతన ఈ జీవితంలో ఇప్పుడు జీవిస్తున్న బిలీవర్స్ తో దేవుడు మాట్లాడుతున్నారు. బేతనీలో మీరు కూడా కనిపెట్టండి, మరియమ్మకు ఇవ్వబడిన అదే పరిశుద్ధాత్మ దేవుడు మన మీది కూడా సర్వోన్నతుడై మనల్ని కమ్ముకుంటాడు. అప్పుడు పుట్టబోవు శిష్యువు పరిశుద్ధుడు కనుక అంటున్నారు. మనం కూడా యేసయ్యని ఈ లోకానికి పుట్టి చూపించాలంటే మనలో పరిశుద్ధాత్మ కార్యము సూటిగా జరగాలన్నమాట. ఇంకొక మాట కూడా దేవదూత ఏమంటున్నదంటే, మరియు నువ్వు బంధురాన్న ఎలిజబెత్కి ఇది 6వ మాసము, గొడ్రాలు అనబడిన మరి ఎలిజబెత్కి ఇది 6వ మాసం. ఆమె ఎంతో వయసు దాటినది, 80-90 ఏళ్ళు. ఆమె గర్భం చనిపోయింది అనమాట. అలాంటి ఆమెకు కూడా ఇది 6వ నెలని సెలవిస్తుంది అనమాట. అంటే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలా, అబ్రహాం భార్య సారా ఆమె కూడా 90 దాటిన తర్వాత దేవుని మాట చెప్పున గర్భం ధరించింది. అయితే కన్యగరాలు ఒక అంత ముసలామ గర్భం ధరించిందంటే ఒక కన్యగరాలు గర్భంను దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే వాక్యము హెబ్రీ పత్రిక 10:5 ఏం సెలవిస్తుందంటే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలియు అర్పణయు నేను కోరలేదు కానీ నా కొరకై శరీరము అమర్చితివి, నా కొరకై ఒక శరీరము అమర్చితివి. ఆ శరీరమే మరియమ్మ యొక్క గర్భంగా మనం ఎన్నుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు అనమాట. ఇంత లోకాన్ని సృష్టించిన అంత గొప్ప దేవుడు ఆ చిన్న గర్భాన్ని దేవుడు ఎన్నుకొని ఆమె యొక్క గర్భంలో ఆయన అవతరించినట్లు వాక్యం సెలవిస్తుంది. దేవునికి అసాధ్యమని అంటూ ఏమీ లేదు. ఎందుకంటే శూన్యం నుంచి సమస్తము సృష్టించిన దేవుడు మాట పలకగానే కలుగును గాక అంటే కలిగింది. కాబట్టి దేవాది దేవునికి ఆ యొక్క చిన్న గర్భంలో దూరి ఈ లోకానికి రావాల్సిన ఒక గొప్ప కార్యం ఆయన చేయగలిగాడు అనమాట. కాబట్టి కాలం సమీపమైనప్పుడు వాక్యం సెలవిస్తుంది గలతీ పత్రికలో, ఆయన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ యొక్క పాత్ర మరియగా ఉంది. ఈ దినం దేవుడు నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు. అయితే మనం కూడా ఆ రీతిగా స్పందించాలని దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు అనమాట. అంతేకాకుండా ఆమె ఎలిజబెత్ను విసిట్ చేసినట్లు తర్వాత వాక్యం సెలవిస్తుంది. ఆ దినమందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమకు వెళ్ళి ఆ యొక్క ఊరిలో త్వరగా వెళ్ళి ఆమె ఏం చేస్తుందంటే ప్రవేశించి ఎలిజబెత్కు వందనాలు సెలవిస్తుంది అనమాట. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేచెను. అందటే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనున్నదై ఈ రీతిగా మాట్లాడను. చూడండి, మరియమ్మ వెళ్ళి ఎలిజబెత్ను గ్రీట్ చేసిన వెంటనే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసింది. మనకు తెలుసు ఎలిజబెత్ గర్భంలో యోహాను బాప్టిజం ఇచ్చి యోహాను ఉంటున్నాడు. ఆయనే త్రోవను సరళపరుస్తాడు. యేసయ్య మార్గంను ఆయన రాబోయే లోకంలో యేసయ్య రాబోతున్నాడు, అది ఆయన మార్గం సిద్ధపరిచిన వాడు బాప్టిజం ఇచ్చే యోహాను. ఆయన కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆ యొక్క ఎలిజబెత్ గర్భంలోకి ఇప్పుడు గర్భం ధరించి ఉన్నారనమాట. ఆ యొక్క యోహాను ఈ యొక్క మరియమ్మ తల్లి మాట విన్నంగానే ఆ యొక్క గర్భం నుంచి గంతులు వేసినట్లు వాక్యం సెలవిస్తుంది. దీన్ని దేనికి మనం సాదృశ్యంగా తీసుకోవాలంటే, ఇఫ్ యు ఆర్ వన్ ఇన్ స్పిరిట్, ఆత్మ పొందిన వాళ్ళు ఒకరిని ఒకరు కలుసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ ఆనందం వాళ్ళ మధ్యలో నిలకడగా ఉంటున్నదని అనుకుంటున్నాం. కాబట్టి మనం కూడా మరియమ్మ ఎలిజబెత్ వాళ్ళిద్దరు కూడా కలుసుకున్నారు. అక్కడ ఒక మాట సెలవు ఇవ్వబడింది. చూడండి, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై ఈ ప్రకారం అనేను, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భము ఆశీర్వదింపబడినది. నా ప్రభు అనే యొక్క తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగా ప్రాప్తించింది అని సెలవిస్తుంది. చూడండి, ఆమె గుర్తెరిగింది. ఆమెకి ఏమీ కూడా మరియమ్మ చెప్పలే, నాకు దేవదూత కనబడింది, ఇలాగ నన్ను ఆశీర్వదించింది, ఏ మాట కూడా ఎలిజబెత్ చెప్పలే. అయితే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఎలిజబెత్ ఈ మాట పలుకుతున్నది. ఏమని పలుకుతుందంటే, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివి, నీ గర్భం కూడా వధింపబడిన దానిది అని సెలవిస్తాను. అంతేకాకుండా నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చేదానికి నాకు ఏం యోగ్యత ఉంటున్నది అని ఆమె గంతులు వేసి సెలవిస్తుంది అనమాట. ఎంత గొప్ప మాట చూడండి. అంటే వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ స్పిరిట్ దర్ విల్ బి గ్రోత్. అంటే
అడుగు అడుగున మరి ఎలాగ దీవింపబడుతుంది మనము చూస్తాం. అంతేకాకుండా ఆయన ఒక త్యాగం చేసిందనమాట. ఆ దినములలో ఆమె 14 నుంచి ఒక 16 సంవత్సరం వయసులో ఉండిండొచ్చు మరియమ్మ. అయితే మనము ఈ యొక్క గ్రంథం అంతా కూడా తేరి చూచినప్పుడు ఆ యొక్క డ్యూటరానమీలో మనం మరి ముఖ్యంగా చూస్తాం. ఏమని చూస్తామంటే ఆ దినాల్లో వాళ్ళని రాళ్లతో కొట్టి చంపివేయాలని వాక్యం ఉంటున్నది అనమాట. వాళ్ళు ఎవరు కూడా ధైర్యం చేసి వాళ్ళు ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఆమె కన్యగగా ఉంటుంది. అలాంటి ఆ కన్యగ గర్భం ధరించేది ఆ కాలంలో బహు భయంకరం. కాబట్టి ఇక్కడ ఈ వాక్యం డ్యూటరానమీలో మనం చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండం 22 అధ్యాయము 23, 24 కన్యగ అయిన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకున్న ఎడల ఆ ఊరిలో ఉండే వారందరూ కూడా ఆ చిన్నదానిని ఊరిలో చేర్చుకొని వాళ్ళను రాళ్లతో కొట్టి చంపవేయవలనని వాక్యం సెలవిస్తుంది. ఎంత కఠినంగా ఉంది చూడండి. ఒకరికి ప్రదానం చేసిన తర్వాత ఒక మనుషుడు ఆమెను కలుసుకున్న తర్వాత వాళ్ళని ఇద్దరిని కూడా ఊరిలో చంపివేయాలనే శాసనం రాయబడింది. అలాంటి సమయంలో మరియమ్మ ఎంత ధైర్యం చేసింటే ఆ యొక్క శుభవర్తమానంను ఆమె అంగీకరించింది. ఇట్స్ రియల్లీ గ్రేట్ అన్నమాట. అంటే చనిపోయేదానికి కూడా ఆమె సిద్ధంగా ఉండింది అనమాట. దూత చెప్పిన వెంటనే నీ మాట చెప్పున నాకు జరుగునుగా కానీ ఆమె సెలవిచ్చింది. అంతేకాకుండా మనము జెనిసిస్లో కూడా ఈ మాట చూస్తున్నాం. ఒక విధవరాలు అక్కడ విధవరాలు ఆమె కూడా ఒక చైల్డ్కి బర్త్ ఇస్తుంది. అలాంటప్పుడు ఆమెను అందరూ కూడా చంపివేయాలా అనేటప్పుడు అప్పుడు ఆ యొక్క ఫాదర్ ఇన్ లా వస్తారనమాట. ఆయన వచ్చి ఆమె ఆ కడుపులో ఉండేది నా బిడ్డనే అని తెలియపరుస్తుందని మనము ఆ యూదా గోత్రంలో ఆది కాండంలో మనం చూస్తాం. కాబట్టి భయంకరమైన దినాలు. స్త్రీలు అలాగ గర్భం ధరించిన ఎడల వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేవారు. అలాంటి సమయంలో మరియమ్మ గబ్రియలు ఇచ్చిన ఈ యొక్క శుభవర్తమానంని వెంటనే ఆమె రిసీవ్ చేసుకొని నీ మాట చెప్పిన ఆ మాట చూడండి ఎంతో చక్కగా ఆమె చెప్తాంది. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక ఆమేనని సెలవిచ్చింది. చూడండి. అంతేకాకుండా ఆ స్తుతి పాటన పాడుతుంది. మా యొక్క దీన స్థితిను ప్రభువు మా యొక్క దీన స్థితిను నువ్వు కటాక్షించినావు. ఆయన తన దాసురాలని దీన స్థితిను కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవునిందు ఆనందించెను అని ఒక స్తుతి పాటను ఎంతో చక్కగా వెంటనే కార్యం జరగక ముందే సంతోషిస్తోంది. ఇది ఎక్కడ సాధ్యమంటే ఎరిగో గోడ చుట్టూ వాళ్ళందరూ తిరిగినప్పుడు అంతలా గోడ పడిపోతుందని వాళ్ళు అనుకోలేదు. అయితే వాళ్ళు విశ్వాసం ఉంచి తిరిగినారు. అలాగనే వాళ్ళు స్తుతించినప్పుడు కార్యం జరిగింది. ఇక్కడ కూడా మనం ఆలోచన చేసినప్పుడు మరియమ్మ తల్లి కూడా ఈ కార్యం ఏది కూడా జరగలేదు. దూత మాట చెప్పాడు అంతే. అయితే వెంటనే మమ్మల్ని నువ్వు కటాక్షించినావు, మా దీనస్థితిని నువ్వు కటాక్షించినావు అని ఆమె స్తుతి పాట పాడింది. ఆ పాట అంతా కూడా లూకా సువార్తలో మనకు రాయబడి ఉందన్నమాట. మరి ఇటువంటి భయంకరమైన రిస్క్ అంతే కూడా కాకుండా తన సొంత భర్త కూడా ఆమెను అనుమానించినట్లు వాక్యం సెలవిస్తుంది. చూడండి. ఆ దినములందు మరియ మనం చూస్తాం అక్కడ యోసేపు కూడా ఆమెను అనుమానించినట్లు వాక్యము మత్తయి రాసిన సువార్తలో మనం చూస్తాం అన్నమాట. ఆ మాటల్లో ఆయన ఏమంటున్నాడు, రహస్యంగా ఆమెను త్రోసి వేసేయాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడుచున్న నిర్ణయం చేసుకున్నాడు అన్నమాట. అయితే వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు, 20 వచనం చూస్తే అతడు ఈ సంగతులను కూర్చి ఆలోచించి ఉండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడదు అని సెలవు. చూడండి దేవుడు ఎలాగ మరియమ్మను కాపాడుతూ వచ్చాడు అన్నమాట. అంటే సొంత భర్త కూడా ఆమెను పక్కన నెట్టివేయాలని నిర్ణయం చేసుకున్నాడు. అయితే ఎవరైతే గాబ్రియలు ఆమెకు కనపడినాడో అదే గాబ్రియలు స్వప్న ముందు యోసేపు కనపడి ఆ బిడ్డను మరియమ్మను కాపాడుకొని వచ్చినాడు అన్నమాట. అయితే మనం ఈ వాక్యాన్ని చూసినప్పుడు
మరియమ్మ యొక్క త్యాగం ఎంతగానో గొప్పది. అంతేకాకుండా ఆ సఫరింగే కాకుండా మరి ఆఖరి వరకు నిలబడింది. ఇంకొక మాట మనం చూస్తాము. అయితే సిలువ దగ్గర ఆయన పరిచర్య అందటిలో, మినిస్ట్రీ అందటిలో కూడా మరియమ్మ తల్లి ఆయన వెనకంటి ఉన్నట్లు మనం చూస్తాం. ఆమె చిన్న బిడ్డగా ఉండేటప్పుడు పశువుల పాకలు ఆయనను ఆమె తొట్టిలో పరుండబెట్టినట్లు మనం చూస్తాం. ఆ వాక్యాన్ని చూసినప్పుడు చూడండి, ఆ దినములలో ప్రజాసంఖ్య రాయబడింది అనమాట. అందరు కూడా తన యొక్క వంశవల్లి ప్రకారము వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళవలసిందిగా ఉంటున్నది. ఆమె తన యొక్క ఆమె కూడా యోసేపుతో పాటి వెలుచిందనమాట. ఆ మాటను కూడా మనం ఒకసారి చూస్తాము. మనం చూసినట్లయితే ఈ స్థలమందు షీ ఈజ్ ఆల్సో గోయింగ్ అలాంగ్ విత్ జోసెఫ్ అనమాట. వాళ్ళిద్దరు కూడా ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయబడిన కైసరు అగస్తు వలన ఆజ్ఞ ఇవ్వబడింది. కురియు సిరియా దేశం అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అనమాట. అందరూ ఆ స్థలమందు రాయబడుటకు తమ తమ పట్టణముకు వెళ్ళిరి అనమాట. యోసేపు దావీదు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన మరియను కూడా తీసుకొని వాళ్ళిద్దరు కూడా నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన యొక్క దావీదు ఊరికి వాళ్ళిద్దరు కూడా వచ్చారనమాట. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినము నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి ఛత్రములలో వారికి స్థలం లేనందుగా ఆయన పశువుల తొట్టిలో పరుండ చేయను. చూడండి, మనం ఊరికే ఇది మాట వారు ఆషామాషిగా చదివేస్తాం. అయితే జస్ట్ ఇమాజిన్, ఈ దినములలో ఉండే చలికాలము, ఆడ బట్టలు లేదు, ఆ యొక్క బిడ్డను పశువుల తొట్టిలో వాళ్ళు పరుండ చేసినారు. ఎందుకంటే ఛత్రంలో స్థలం లేదనమాట. కాబట్టి పశువులు చుట్టూ ఉండగా ఆ పశువుల పాకలో ఎంత శ్రమ మరియమ్మ ఎన్నుకునిందో మనం ఒకసారి ఊహించాలా. అయితే పశువు అవమానం, కన్నిగగా ఉండి అవమానం పొందింది. భర్త అనుమానిస్తున్నాడు. అటు తర్వాత దేవుడు బయలుపరిచినాక అక్సెప్ట్ చేశాడు. ఎలాగనో వెళ్ళి ఆ యొక్క శిశువును కనాలంటే కనుట కూడా అక్కడ స్థలం లేదనమాట. అటు తర్వాత ఆ బిడ్డను కన్న తర్వాత అందరు కూడా వచ్చి వర్షిప్ చేస్తున్నారు. ఎవరైతే మనం చూస్తున్నామో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ గొర్రెలందరూ కూడా వచ్చి, గొర్రె వాళ్ళందరూ వచ్చి వర్షిప్ చేసినప్పుడు ఆ మాటలన్నీ కూడా విని తన హృదయంలో ఆమె ధ్యానం చేసింది వాక్యం సెలవిస్తుంది. చూడండి, అంతేకాకుండా చిన్న బిడ్డలందరినీ కూడా చంపివేయాలని ఏ రోజు నిర్ణయం చేసినప్పుడు ఆమె చిన్న బిడ్డను తీసుకొని ఆమె యోసేపు ఇద్దరు కూడా ఆ యొక్క గాడిద మీద ఐగుప్తు ప్రాంతానికి ఆ చలికాలంలో వెళ్ళుచున్నారు. ఎంత శ్రమ వాళ్ళు పడి ఉండొచ్చు. మనం ఈ దినం యేసు స్వామిని చూపెట్టాలంటే ఇటువంటి శ్రమ మనం తీసుకుంటున్నామా? మరి అలాగా ఐగుప్తుకు వెళ్ళిన ఆమె దేవుని మాట కొరకే వేచి ఉండింది. అయితే ఒకానప్పుడు కొన్ని దినముల తర్వాత దేవుని యొక్క మాట వస్తుంది. ఏ రోజు చనిపోయినాడు, మీరు నజరేతుకు తిరిగి రండి అని సెలవిచ్చినప్పుడు బిడ్డను తీసుకొని నజరేతుకు వస్తున్నారు. అందుకే దేవుడు మనం ఆయనని నజరేతు వాడా అని సెలవిస్తున్నాం. దేవుడు అక్కడి నుంచి తన యొక్క కార్యాన్ని ప్రారంభం చేశాడు. అయితే ఆయన మినిస్ట్రీ అందటిలో మరియమ్మ ఆయనతో పాటు నిలవబడింది అనమాట. మనకు తెలుసు 12 సంవత్సరం అయినప్పుడు దేవాలయంలో ఆయన ఏ రీతిగా మాట్లాడాడు, డిస్కస్ చేస్తున్నాడు. ఆ యొక్క ప్రధాన యాజకులతో ఆయన సంభాషిస్తూ దేవుని యొక్క కార్యాన్ని విఫలంగా ఆయన చెప్పినట్లు మనం చూస్తాం. మరి అవన్నీ కూడా చూచి హృదయంలో ఆనందిస్తుంది అనమాట. అయితే చిన్న బిడ్డగా ఉండేటప్పుడే సిమియోన్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఆ వాక్యం మనకు తెలుసు. సిమియోన్ ఏం చెప్తున్నాడంటే, ఈ బాలుని చూసేంత వరకు నేను మరణం చూడనని పరిశుద్ధాత్మ నాకు తెలియపరిచినాడు గనుక చేతులు ఎత్తుకొని యేసయ్యాను. ఆయన ఈ మాట అంటున్నాడు, ఇప్పుడు నీ దాసుని సమాధానంగా పొనీమని ఆ యొక్క సిమియోన్ చెప్పి మరియమ్మతో ఒక మాట అంటున్నాడు, నీ హృదయాన్ని కూడా ఒక ఖడ్గం దూసుకొని వెళ్తాదని సెలవిస్తున్నాడు. అయితే అవన్నీ కూడా మరియమ్మ హృదయంలో దాచిపెట్టింది అనమాట. అయితే ఆమె మినిస్ట్రీలో యేసయ్యను వెంబడించి కనాను వివాహం జరిగినప్పుడు అయా ద్రాక్షరసం కొదవైంది అని తన బిడ్డకు చెప్పినప్పుడు నా సమయం ఇంకను రాలేదమ్మా అని సెలవిస్తున్నాడు. ఆమెకు తెలుసు ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది ఆ బిడ్డను. కాబట్టి దేవుని కార్యాన్ని ఆయన అద్భుతాలను చేయబోతున్నాడు అని ఆమె ఎదురు చూసింది. ఆఖరి వరకు ఆయనను వెంబడించింది. అయితే సిలువ దగ్గరికి కూడా ఆమె ఆయనను వెంబడించినట్లు మనం చూస్తాం. సిలువ దగ్గర ఆమె నిలబడినప్పుడు ఆఖరికి ఆయన చెప్తున్నాడు. యోహాను సువార్త రాసిన పత్రికలో మనం దీన్ని చక్కగా చూస్తాం. 19:26 యేసు తమ తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తమ తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని ఆమెతో
ఆయనతో చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యు ఆమెను తన ఇంట చేర్చుకొనును. చూడండి, షీఈస్ ద ఉమన్ హూ వాక్డ్ అప్ టు ద క్రాస్. మనం మన శ్రమల్లో దేవునికి మనం సమర్పించుకున్న తర్వాత ఆర్ వి క్యారింగ్ ద క్రాస్ అంటిల్ వి రీచ్ జీసస్. యేసు దగ్గర ఎంతో కనుమేర చూపుకు ఆమె సిలువ దగ్గర నిలబడి ఉండొచ్చు. అందరూ పారిపోయినారు, పేదరు అందరు పారిపోయినారు అనమాట. ఆఖరికి వెంబడించినది మరియమ్మను, యోహాన్ మాత్రమే. సిలువ తల కింద ఆయన తల ఎక్కడ ఉంచినదో ఆ పాదం దగ్గర వచ్చి నిలబడింది అనమాట. ఎందుకంటే ప్రాణం పోయే సమయంలో ఆయన గట్టిగా మాట్లాడలేడు. అలాంటి సమయంలో అమ్మా అనే పేరు ఆయన పిలిచాడు. అయితే ఆ స్వరం వినుటకు మరియమ్మ అక్కడ కూడా నిలబడింది. వాట్ అ గ్రేట్ పర్సనాలిటీ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచన చేసినప్పుడు. ఏ యొక్క స్త్రీ కూడా ఇటువంటి త్యాగం చేయగలుగుతుందా? ఆమె నిలబడి ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకునింది. ఆయన ఆ కొడుకు దగ్గర, ఆ యోహాన్ దగ్గర ఆమె కడపటి వరకు ఉండింది. అయితే 120 మంది అందరు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకే వేచి ఉన్నప్పుడు మరియమ్మ కూడా వాళ్ళలో ఒకరుగా ఉండిందని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యం 1 అధ్యాయం 14 చూస్తే, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో అక్కడ ప్రార్థన చేయించు వచ్చిరి అని వాక్యం సెలవిస్తుంది. షీ వాజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అలాంగ్ విత్ ద డిసైపుల్స్. ఎంత గొప్ప తల్లి చూడండి. కాబట్టి ఈ క్రిస్మస్ కాలంలో మనం ఎన్నో మెసేజెస్ వినబోతున్నాం. అయితే మొట్టమొదటిగా నేను మరియమ్మ గురించి ధ్యానం చేసినప్పుడు మొట్టమొదటిగా ఆమె ఆ యొక్క ప్రవచనం మేర కోసం, అది నెరవేరాలని మెస్సే రాకడ కోసం ఎదురు చూచిన స్త్రీలలో మొట్టమొదటి స్త్రీ. దేవుడు ఆమెను కనికరించినాడు, ఆమె పట్ల దయ చూపించినాడు, ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె కూడా ఎన్నో కష్టాలను ఓర్చుకొని, శ్రమలను ఓర్చుకొని, ఆ యొక్క మాట వినంగానే స్తుతులు చెల్లిస్తూ ఆయన మినిస్ట్రీ అందట్లో తోడుగా నిలబడి ఆఖరికి సిలువ వరకు ఆయన మరణించి ఆరోగణం అయిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు వేచి ఉన్న ఒక స్త్రీ. అటువంటి స్త్రీ మనకు ఒక గొప్ప మాదిరి. కాబట్టి ఈ దినం వాక్యం విన్న ప్రియ బిడ్డ, ఒకవేళ దేవుడు నిన్ను ఒక పాత్రగా ఎన్నుకొని ఉండొచ్చు. ఏ కార్యం కోసం దేవుడు నిన్ను పాత్రగా ఎన్నుకున్నాడో ఆ యొక్క కార్యం నెరవేరేంత వరకు దేవుని యొక్క అందుబాటులో మనం నిలబడాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాం. జీవం గల నాయన యేసయ్య, నీ ఘనమైన నామంకు ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు. క్రిస్మస్ కాలంలో మేము అందరూ ప్రవేశించి ఉన్నాం ప్రభా. అయా నీ యొక్క పుట్టుక ఎంతో ఆనందం ప్రభా. పాపలమైన మా కోసరం నీ అమూల్యమైన శరీరాన్ని ఒక చిన్న బిడ్డగా చేసుకొని అయా స్త్రీల గర్భం మరియమ్మ గర్భంలోకి మీరు వచ్చారు ప్రభా. నీకంటూ ఒక శరీరాన్ని ఏర్పాటు చేసుకొని వచ్చారు నాయన. అయా మా ఒక్కొక్క పాపం ప్రభా దగించి వేయబడాలంటే అయా నీ రక్తం చిందింపబడాల తండ్రి నాయన. మా కొరకే నువ్వు పిండబడినావు ప్రభా. ఈ దినం రక్షణ లేని ప్రతి బిడ్డ గృహంలో మీరు వెళ్ళుమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఏ బిడ్డలైతే దారి తప్పి వెళ్ళుచున్నారో యేసయ్యా తండ్రి, నీ యొక్క రక్తం ప్రభా ప్రతి ఒక్కరి కోసం కార్చబడింది. అందరి నిమిత్తమే ప్రభా నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ లోకానికి మీరు వచ్చారని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభా ఈ వాక్యం వినిచుంటున్న ప్రతి ఒక్క బిడ్డలో ప్రభా మారు మనసు క్రిస్మస్ కాలంలో తీసుకురమ్మని అడుగుచున్నాం. అంతేకాకుండా మరి అలాంటి త్యాగపూర్వకమైన జీవితం అందరికీ దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి. శ్రమల్లో ఓర్చుకొని ప్రభా నీ సిలువ ముందు నిలబడుటకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని అనేక మందికి సాక్షులుగా మేము నిలబడుటకు సహాయం చేయండి. దర్శనం కలిగిన నేత్రాల్ని మాకు దయచేయమని అడుగుచున్నాం. ప్రవచనాలు మాలో నెరవేరుటకు ప్రభా మమ్మల్ని మా కుటుంబాలను మీరు ఆశీర్వదించి వాడుకోండి. నామకార్థ క్రైస్తవ నాయన క్రిస్మస్ పండుగలు జరుపుకున్న ప్రభా అర్థవంతమైన క్రిస్మస్ పండుగలు జరుపుటకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.